మీ మొహం ఒక పక్క వంకర పోతుందా? వంకర పోతే మీకు పక్షవాతం వచ్చింది అనుకుంటున్నారా? కానే కాదు. మీ మొహం వంకర పోతే పక్షవాతం ఏం రాలేదండి మీకు. సో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం మనం దాని గురించి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అభిషేక్ దొంతుల, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. ఈ రోజు మనం ఫేషియల్ పాలసీ గురించి తెలుసుకుందాం. అంటే మొహం వంకర పోవటం, మొహం వంకర పోతే పక్షవాతం వస్తుంది, పక్షవాతం వచ్చింది అని చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి యుఎంఎన్ లీజన్ అంటారు, ఎల్ఎంఎన్ లీజన్ అంటారు. యుఎంఎన్ అంటే మెదడులో వచ్చే ప్రాబ్లం, అంటే స్ట్రోక్ అంటే పక్షవాతం. ఆ స్ట్రోక్ మెదడులో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెదడులో మొహానికి వచ్చే నరం ఎంతో దెబ్బతింటది అనమాట. అందులో మనకు వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయంటే ఓన్లీ మూతి వంకర పోవటం, మింగటం ఇబ్బంది అవ్వటము, మాట నత్తి రావటము, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయండి. లేదు ఇది కాదు, మాకు కన్ను కూడా ఇబ్బందిగా ఉంది, ఈ కన్ను మూత పడట్లేదు సరిగా అని అనుకుంటే అది మోస్ట్లీ పక్షవాతం కాదండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫేషియల్ పాలసీ, బికాస్ ఆఫ్ బెల్స్ పాలసీ అంటారు. అంటే సెవెంత్ క్రేనియల్ నర్వ్, అంటే మనకి ఫేషియల్ నర్వ్, ఆ ఫేషియల్ నర్వ్ అనేది చెవు వెనక నుంచి మొహానికి అంతా కూడా సప్లై చేస్తూ ఉంటుంది. సో అది జలుబు అయినప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, చెవు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, పంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఆ నరం దెబ్బతింటది. దెబ్బతిన్నప్పుడు ఈ ఫోల్డ్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి పోతాయి. ఒక పక్క మొత్తం కంప్లీట్ గా సాఫ్ట్ అయిపోతుంది. ఒక పక్క కన్ను మనం ఓపెన్ చేయలేని పరిస్థితి వస్తుంది, లిడ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకో పక్క ఈ నేసోలేబియల్ ఫోల్డ్ ఏదైతే ఉందో ఇది ఫ్లాట్ అయిపోతుంది. అండ్ ఈ ముఖం ఇంకో పక్కకి ఇట్లా వంకరగా మూత అనేది తిరిగిపోతుంది అనమాట. ఇలాంటి ఇష్యూస్ లో మనకి సిమ్టమ్స్ ఏముంటాయంటే ఏమన్నా తీసుకున్నప్పుడు కానీ ఒక పక్క నుంచి జారిపోవటం, వాటర్ తీసుకున్నప్పుడు జారిపోవటం, ఫుడ్ తీసుకున్నప్పుడు జారిపోవటం, సరిగ్గా నమ్మలేకపోవటం, ఇట్లా గాలి ఊదలేకపోవటం, ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని బెల్స్ పాలసీ అంటారు. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫేషియల్ నర్వ్. అండ్ అది పక్షవాతం కానే కాదు. పక్షవాతం అనేది మెదడులో వచ్చే ప్రాబ్లం అండి. అందులో ఓన్లీ లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్, అంటే ఈ ముక్కు నుంచి కింద భాగం వరకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ పై భాగం స్పేర్ అయిపోతుంది అనమాట. అంటే దానికి రెండు పక్కల సప్లై ఉంటుంది కాబట్టి అది పై భాగం స్పేర్ అయిపోతుంది. సో రెండు ఒకటి కాదు. ఇలా మొత్తం వచ్చినప్పుడు మీరు పక్షవాతం అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ జస్ట్ కన్సల్ట్ మీ అట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. ఇఫ్ ఎనీథింగ్ టు నో just comment below on my Instagram page Max Care Khmmam, and don't forget to follow the Instagram page Max Care Khmmam. Thank you.